देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ ఆర్&బి గెస్ట్ హౌస్లో మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు నియోజకవర్గ నేతలతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఓడిపోయిన తర్వాత బుద్ధి జ్ఞానం పెరుగుతుందనుకున్నా ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లేదు. మరి ఈరోజు నేను సెక్రటరియట్కు వెళ్ళడం కానీ హైదరాబాద్కు వెళ్ళడం కానీ నేను ఇక్కడ జరిగినటువంటి భారీ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని చూసి నా నియోజకవర్గంలో తోటపల్లి గ్రామంలో లక్ష్మయ్య అనే మత్స్యకారుడు చనిపోతే వెళ్ళి పరామర్శించి నాతో పాటు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు, మానకొండూరు నియోజకవర్గాన్ని, కరీంనగర్ నియోజకవర్గాన్ని, మానేర్ డ్యాంను, అదేవిధంగా గంగాధర మండలాన్ని కూడా చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను సందర్శించడం జరిగింది. మరి హైదరాబాద్కు హుటాహుటిన నేను వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం నా యొక్క కొడుకు కొంచెం అస్వస్థతగా ఉండే కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇది తెలియక సొయిలేని మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు తీసుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు, హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నాడని కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది కూడా నేను చూపించదలుచుకున్నాను. అవాకులు చెవాకులు బానేసి అసత్య ప్రచారం మానుకో. కాబట్టి ఎమ్మెల్యేకు బుద్ధి లేదని నాకు తెలిసిపోయింది. మరి ఈరోజు అదేవిధంగా కమిషనర్ గారి మీద చాలా మాట్లాడారన్నారు. కమిషనర్ గారి గురించి మీరు మీ పరిపాలనలో సర్ఫరాజ్ అహ్మద్ అనే కలెక్టర్ గారు ఉండే, కనీసం ఫ్లెక్సీ మీద మీ దొరగారి ఫోటో పెట్టలేదని కలెక్టర్ గారి మీద మీరు అరవడం జరిగింది. అంత అసభ్యంగా నేను ప్రవర్తించే వ్యక్తిని కాదు, నాకు మర్యాద తెలుసు. నేను ఎందుకు కమిషనర్ గారి గురించి మాట్లాడాననేది ఈ పత్రికా సమావేశంలో నేను చెప్పదలుచుకున్నా. కమిషనర్ గారు ఆయన కార్యకలాపాలలో కానీ ఆయన పరిపాలనలో కానీ మేము అడ్డుకోవట్లేదు. ఆయన మంచి చేస్తున్నాడు, మంచి చేస్తే మంచి అన్నం. ఏ రోజైతే నా జాతి గురించి, దళితుల బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను కమిషనర్ గారి గురించి మాట్లాడినాను. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లను వేస్తే వాళ్ళను వెనుకకు పంపించినటువంటి వ్యక్తి మన కమిషనర్ గారు. ఆ పంపించిన 4 కూడా దళిత బిడ్డలు, ఎస్సీలు. వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగా, ప్రజాప్రతినిధిగా, వారి నాయకుడిగా, దళిత నాయకుడిగా చెప్పడం నా బాధ్యత, రిప్రజెంట్ చేయడం నా బాధ్యత. వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు నేను వాళ్ళ గొంతుకనే మాట్లాడే హక్కు నాకున్నది. ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరి కోసం నేను మాట్లాడే హక్కు ఉన్నది. ఈ జిల్లాలో 36 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో అన్యాయం జరిగినా మాట్లాడగలుగుతాను. మరి నిజంగా కూడా ఐజీ గారు ఆర్డర్స్ ఇచ్చినారు. ఐజీ గారు ఆర్డర్స్ ని కూడా మీరు ఒబే చేయకుండా 4 దళిత ఎమ్మెల్యేలు, వాళ్ళందరి పేర్లు కూడా నేను మీకు చెప్తాను. రమేష్ అని, కిరణ్ అని, అదేవిధంగా ఇతర 3 4 సిఐలు మంత్రి గారు పంపించిన వాళ్ళని కూడా మీరు రిజెక్ట్ చేసి పంపించినారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది మీ స్వంత రాజ్యాంగం కాదు. ఎవరిమైనా డెమోక్రసీలో డెమోక్రటిక్ వేగా మనం ప్రవర్తించాలి, ప్రజాస్వామ్య యుతంగా ప్రవర్తించాలి, రాజ్యాంగానికి లోబడి చేయాలి. కాబట్టి మీరు రాజ్యాంగాన్ని పై ఇచ్చిన అధికారాన్ని కాదని మీరు ఇక్కడ జాయిన్ అయితే మీ సంగతి తేలుస్తా అని ఒక నిరంకుశత్వంగా మీరు మాట్లాడారు. కాబట్టి నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఉన్న మానకొండూరులో ఉన్నటువంటి సిఐని కూడా మీరు ఏ విధంగా వేధిస్తా ఉన్నారో నేను చెప్పినాను. అదేవిధంగా మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు. ఆయన మాట్లాడిన సంభాషణలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వింటున్నారని. అరే బుద్ధి లేనోడు ఏదో పబ్బుకు పోయి రాత్రి ప్రొద్దున్నే వచ్చి తాగి మాట్లాడినట్టు ఆయన వ్యవహారం చూస్తుంటే కౌశిక్ రెడ్డి ఆయన కళ్ళు దాగిన కోతిలాగా చెంగడ బెంగడ ఎగరడం తప్పితే ఆలోచన లేదు. ఎందుకనంటే ప్రొద్దున్నే కాల్ వర్క్ సమావేశంలో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఆ సదరు సిఐ గారితో మాట్లాడలేదు, ఏదున్నా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూట్ చేయాల్సింది అధికారిని పట్టుకొని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆయన స్కిప్ చేస్తా ఉన్నాడు. అది నాకు తెలిసింది కాబట్టి నేను మాట్లాడడం జరిగింది.
ఆయనతో మాట్లాడినాను, ఏసీపీ గారితో మాట్లాడినాను, ఇతర అధికారులతో, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీతో కూడా నేను మాట్లాడడం జరిగింది. డీజీపీ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మీ ఫోన్ ట్యాపింగ్ ఇది కాదు, ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు, మీరు చేశారు కాబట్టి ఏదో పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చ కనబడ్డట్టు కౌశిక్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు. ఆ కేసులో త్వరలోనే మీరు తప్పకుండా జైలు పోవడం కూడా ఖాయం. మరి నిన్న కేటీఆర్ గారు అమెరికా పోయారు, ప్రభాకర్ రావు వస్తే మా గుట్టు చిట్టా అంతా ఇస్తారు, మేము జైలుకు పోవడం ఖాయం అనుకొని కేటీఆర్ గారు ఆయన రావద్దని వేడుకోవడానికి లేదు. ఇది నేను ఎక్స్లో కూడా ట్వీట్ చేశాను. మరి ఈరోజు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల్ని తప్పుదో పట్టించడానికి, అదేవిధంగా దళిత ఎమ్మెల్యేలకు జరుగుతున్న అవమానాల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. నీ హాయంలో మీరు అనుకున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు పైసలు తీసుకొని, డబ్బులు తీసుకొని ఒకటే సామాజిక వర్గానికి నీ నియోజకవర్గంలో వేసుకున్నావు. ఎవడు డబ్బులు ఇస్తే వాడు, అంటే ఏ సిఐ వచ్చి ఒక ఆయన 20 లక్షలు ఇస్తే అర్రాస్ పాట పాడినట్టు ఇంకొకటి 30 లక్షలు ఇస్తే మరి నువ్వు అది చేసినావు. కానీ నేను గౌరవంగా సిపి గారు ఏది వేస్తే అది యాక్సెప్ట్ చేస్తాను. కేవలం నన్ను ఐజీ గారు అడిగినందుకు నేను ఈయన పేరు చెప్పడం జరిగింది. డబ్బుల వ్యవహారం లేదు అక్కడ. ఈయన వేసిన పేర్లే, ఈ కమిషనర్ గారు వేసినటువంటి సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా అందులో నేను ఎక్కడ జోక్యం చేసుకోలేదు. మీలాగా లెటర్లు ఇచ్చే సంస్కృతి మాకు లేదు. ఆ సంస్కృతికి మేము ఎప్పుడో చరమాంకం పాడినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లెటర్లు కొడతా ఉన్నా. మొన్నటికి మొన్న నాకు రేషన్ కార్డు ఉన్నదని బుద్ధి జ్ఞానం లేదు, తెలివి లేదు. ప్రెస్ లో మాట్లాడే ముందు ఏం మాట్లాడాలి, అసత్య ప్రచారం చేస్తే సత్యమైపోద్ది అనుకుంటున్నావా? ఎందుకు ఈరోజు నువ్వు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు? మరి నాకు రేషన్ కార్డు ప్రూవ్ చేయగలుగుతావా? లేకపోతే నాకు రుణమాఫీ అయిందని చెప్పినావు, రుణమాఫీ అయిందా? మరి నాకు ఏమీ తెలుసుకోకుండా ఏదో ఆటపాటలు ఆడినట్టు, గోవాలకు టూర్లు పోయినట్టు నోటికి ఎంత వస్తే మాట్లాడడం కాదు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉన్నావు. నేను చేసే పనులను నిశ్చితంగా గమనించి విమర్శ చేయి, దాన్ని నేను కట్టుబడి ఉన్నా. ఇంకా నువ్వు అదే ఈ ఆడతా పాడతా లేకపోతే డాన్స్ వేస్తా ఇవన్నీ మానుకో. ఈ అసత్య ప్రచారాలను మానుకోవాలని నేను నిన్ను తెలియజేస్తా ఉన్నా. నీకు ఇదే విధంగా నువ్వు చేస్తే తగిన శాస్త్రి కూడా ప్రజలు చేస్తారని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకా రేషన్ కార్డు అయిపోయింది, హైదరాబాద్ పర్యటన అయిపోయింది, సెక్రటేరియట్ లోపల పైరవీలు చేస్తున్నాం. ఎస్, ఎందుకు పోతా ఉన్నాం సెక్రటేరియట్ కు? నువ్వు ఏనాడు సెక్రటేరియట్ కు రానియలేదు, మీ నాయకుడిని కలవలేదు, నియోజకవర్గం యొక్క బాధలు సాధకాలు ఎప్పుడు కూడా ఏ మంత్రి దగ్గర తీసుకుపోయి నువ్వు రిప్రజెంట్ చేయలేదు. మేము ధర్నాలు చేసి నిన్ను గిరావ్ చేసి నీ యొక్క కారును అడ్డగించి నిన్ను అటాక్ చేసిన ప్రయత్నం చేస్తే ఆ రోడ్డుకు 74 కోట్లు తీసుకొచ్చినా అని అసత్య ప్రచారం చేసినావు. దానికి ఫైనాన్షియల్ శాంక్షన్స్ లేవని మొన్న చెప్పారు. మా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి ఈ రోడ్డు గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు కావాలని మొన్న ఆర్డర్స్ ఇప్పించినాం. ఇది మా యొక్క నీతి, ఇది మా యొక్క నిబద్ధత. నీలాగా వట్టి అసత్యంగా అప్పటిదప్పుడు ఒక జీవో సృష్టించి లేకపోతే ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఓట్లు దాడుకోవడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు కాదు. మరి అదే విధంగా నువ్వు ఇల్లంతకుంట లోపల 50 లక్షలతో పిఎస్సి కడుతున్నా అని ఒక శంకుస్థాపన హరీష్ రావుతో చేసినావు. ఎక్కడున్నది అది? ఏమన్నంటే యాత్రలు చేయడం, తర్వాత డీజేలు పెట్టి ఎగరడం, తీసుకొచ్చినాం అని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. అదేవిధంగా నిన్నటి రోజు ఈ రోజు కలువల ప్రాజెక్టు గురించి, శంకరపట్నం మండలంలో ఉన్నటువంటి కలువల ప్రాజెక్టు గురించి కూడా విమర్శించడం జరిగింది. మరి ఆ కలువల ప్రాజెక్టు కూడా ఆర్డర్స్ వచ్చినాయి, ఎస్టిమేట్స్ పోయినాయి. రేపో మాపో ఏఎంసీ దగ్గర ఉన్నదని ఆ కాపీ కూడా నా దగ్గర ఉన్నది. పత్రికల ప్రతినిధులందరికీ కూడా నేను తెలియజేస్తాను. నేను వచ్చిన తర్వాత 74 కోట్లకు ఆ ప్రాజెక్టు గండిబడి ఎప్పుడో కొట్టుకుపోయింది. గత సంవత్సరం గత ప్రభుత్వంలో 23 జూలైలో పెట్టినారు. అప్పటి నుంచి దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పుడు మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందనంటే, ముఖ్యంగా రసమయ్య గారు కబ్జా చేస్తారు అసైన్ ల్యాండ్ 10 ఎకరాలు. ఆ 10 ఎకరాల కబ్జా ల్యాండ్ ని మేము కూల్చేస్తాం ఆయన పెట్టిన పోల్ట్రీ ఫార్మ్ అని చెప్పడం జరిగింది. పోల్ట్రీ ఫామ్ ను కూల్ చేయడానికి చాలా సార్లు నోటీసులు ఇచ్చినాం. నోటీసులు ఇచ్చిన తర్వాత
3 సార్లు నాకు ఇయ్యలేదు, 2 సార్లు ఇచ్చినట్టు ఇంకోసారి నోట్ సర్వీస్ చేసి దాని విషయంలో హైకోర్టుకు పోయినాడు. హైకోర్టు అది ప్రభుత్వ భూమి అని ఉంటే తప్పకుండా కూల్చేయడం అని చెప్పినారు. మళ్ళీ ఒకసారి నోటీస్ ఇస్తే దాన్ని తీసుకోలేదు, ఆయన డోర్ కంటించినాం. ఇది తప్పించుకోవడానికి రసమై బాలకిషన్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడు. మరి నీ శిష్యులే కదా, అక్కడ ఉన్నటువంటి బెజ్జంకిలో నాలా మీద కట్టారు, అది కూల్చేస్తాం. ఇక్కడ తమనంతట తానుగా తిమ్మాపూర్ లోపల ప్రభుత్వ భూమిలో అసైన్ భూమి లోపల కట్టినాడు. మరి దాన్ని కూడా ఆయనకాయనే భయపడిపోయి కోర్టుకు పోతున్నాం, మేము కూల్చేస్తున్నామని తెలిసి ఈ రోజు కూల్చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఆక్రమణలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా చేసింది మీరు. కాబట్టి అసత్య ఆరోపణలు చేయొద్దని, ఏదన్నా ఉంటే పేపర్తో సహా వచ్చి ఎక్కడైనా మేము చేసి ఉంటే మాకు చెప్పు, పత్రికలకు చెప్పు, ఒక ఆధారాలతో రా. అంతేగాని కమిషనర్ అన్నాడు, సెక్రటరీలో తిరుగుతా ఉన్నాడు, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు విడిచిపెట్టి ఇప్పుడే వారింటికి వెళ్ళి మొన్న కూడా వరదల్లో కొట్టుకుపోయిన లక్ష్మయ్యను కూడా పరామర్శించడం జరిగింది. డెడ్ బాడీని విడికించడానికి 2.5-3 గంటలు తోటపల్లి గ్రామంలో ఉన్నాం. అలుగెళ్లిన ప్రాంతాన్ని ఆ తుంగలో 2 సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, నేను, నాతో పాటు మా నాయకులందరూ కూడా అక్కడ ఉండి వెతికించడం జరిగింది. చీకటి అయిన తర్వాత వెళ్ళడం జరిగింది. ఇది దీనికి కారణం. ఈ రోజే మరి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి 5 లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ ఇవ్వడం జరిగింది. తోటపల్లి గ్రామంలో మత్స్యకారుడు లక్ష్మయ్య చనిపోతే ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి నేను ఒకటే ప్రతిపక్ష నాయకులను, ఇటు కౌశిక్ రెడ్డి కావచ్చు, రసమై బాలకిషన్ కావచ్చు, నేను భూత పురాణం వాడితే మీ అందరికి ఎట్లుంటుందో తెలుసు. రసమై బాలకిషన్, నీకు గౌరవంగా మర్యాదగా నేను చెప్తా ఉన్నా, అసత్య ఆరోపణలు మానుకో. అది సెక్రటరియట్ విషయమా, పోలీస్ కమిషనర్ విషయమా, నువ్వే చిల్లరగా ప్రవర్తించినవు, మా దొర ఫోటో లేదని సర్ఫరాజ్ అహ్మద్ మీద. మరి ఈరోజు అటువంటి అసత్య ఆరోపణలు మానుకో. నీ యొక్క ప్రవర్తన ఏందో తెలియదా? అధికారులను నువ్వు ఎట్లా బెదిరించినావు తెలియదా? పండగ వస్తే పొట్టేళ్లను 100 పొట్టేళ్లను తీసుకురమ్మని చెప్పి నువ్వు విందులు చిందులేసిన మాట మర్చిపోయినవా? నువ్వు లక్ష్మారెడ్డి, గంకి లక్ష్మారెడ్డి అనే ఒక సింగిల్ విండో చైర్మన్ పదవి ఇవ్వడానికి 30 లక్షలు అడిగినావు. అంటే ఇది కమిషన్ల బ్రతుకు. ఎస్ఐల దగ్గర డబ్బులు తీసుకున్నావు, సిఐల దగ్గర డబ్బులు తీసుకున్నావు, అదంతా నాకంట పెడతా అంటే ఒక్కసారి మీ అధికారంలో ఉన్నటువంటి కమిషనర్ గారితో ఎంక్వైరీ చేయించు, అది నిరూపించు. అసత్య ఆరోపణలు మానుకోవాలని, ఇంకోసారి అసత్య ఆరోపణలు చేస్తే తగిన శాస్త్రి జరుగుతుందని తెలియజేస్తూ, నేను గత 10 నెలల్లో చాలా వరకు అవి చిన్న చితక పనులు కాకుండా పంచాయత్ రాజ్ రోడ్ల కోసం, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రోడ్ల కోసం 50 కోట్లకు నిధులను మంత్రి గారికి చెప్పడం జరిగింది. 50 కోట్లను కూడా త్వరలోనే బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి, త్వరలోనే శాంక్షన్ చేస్తారనుకున్నాం. R&B రోడ్ల కోసం 250 కోట్లు తీసుకురావడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో ఏ రోడ్డు కానీ నువ్వు బాగు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి రోడ్ల విషయంలో కానీ, స్కూళ్ళ పరిస్థితి తీసుకుంటే మరీ అధ్వానంగా ఉంటే, ఆ స్కూళ్లకు, మోడల్ స్కూల్కి రాత్రి పూట పాములు వస్తున్నాయంటే వాళ్ళకు హైమాక్స్ లైట్లు పెట్టించినాం. అదేవిధంగా నీళ్లు లేవు అని అంటే స్వంత డబ్బులతో బోరు వేయించడం జరిగింది. సొంత డబ్బులతో మోడల్ స్కూల్లో వంటశాల కట్టించడం జరిగింది. అందరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండాలని గ్యాస్ కనెక్షన్ ఇవ్వమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా అధికారంలో ఉన్నటువంటి మత్తును వీడతలేరు. ఇంకా మీరు అధికారంలో ఉన్నటువంటి మీ నాయకులు, గత ముఖ్యమంత్రి కానీ, మీ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మా దగ్గర ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంకా ఆ మత్తు నుండి దిగట్లేదు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పినారు, మిమ్మల్ని అధికారం నుంచి తొలగించినారని మీరు దయచేసి ఇవి గమనించాలని కోరుతా ఉన్నాను. ఇంకా అసత్య ప్రచారం చేస్తే ప్రజలు మమ్మల్ని నమ్ముతారని. మొన్ననే కదా నాయన మిమ్మల్ని తగిలేసింది. కాబట్టి అందరూ కూడా ఇది గమనించాలని, త్వరలోనే మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ బుద్ధి చెప్పినారు. 0తోని
అసెంబ్లీలో చెప్పారు, అయినా వీళ్ళకి మార్పు వస్తలేదు. మార్పు ప్రసాదించాలని కూడా నేను దేవుని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.